హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన శుభం మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి సినిమా అయితే చాలా బాగుంది అని చెప్పొచ్చు. అలాగే నాకు కొన్ని క్యారెక్టర్లు అయితే లిటరలీ అసలు వీళ్ళు ఎలా ఇంత పర్ఫార్మెన్స్ని ఇచ్చారు అన్న టైప్లో అనిపించింది. వాళ్ళు లేకపోతే అసలు సినిమానే లేదని కూడా అనిపించింది భయ్య. అసలు చాలా అద్భుతంగా అనిపించింది భయ్య సినిమా అయితే మాత్రము. అయితే స్టోరీ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది భయ్య. నేను అంటే ఒక రేంజ్లో అనుకున్నాను కానీ చాలా నార్మల్గా సింపుల్గా చిన్న సినిమాకి ఎలా అయితే ఉండాలో అంతకంటే మించే ఉంది. చాలా అద్భుతంగా స్టోరీ వచ్చేసి హర్రర్ కామెడీ భయ్య. అంటే వాళ్ళ పిల్లలకి అంటే ఒక్కొక్కరు పెళ్లి చేసుకుంటారు. ఆ ఊరు మొత్తం ఆడవాళ్ళకి దయ్యాలు అయితే పడతాయి భయ్య. అది కూడా ఓన్లీ సీరియల్ చూస్తున్నప్పుడే ఆ దయ్యం అనేది వస్తుంది వాళ్ళ ఒంట్లోకి. అయితే దీన్ని ఎలా సాల్వ్ చేశారు, ఆ ఊరు మొత్తం ఎలా సాల్వ్ చేశారు, అలాగే దీన్ని ఎంత ఎంటర్టైన్మెంట్గా చూపించారు, అలాగే ఎంత కామెడీగా చూపించారు, మధ్యలో మన సమంత గారి క్యారెక్టర్ ఏంది అనేది సినిమా భయ్య. అయితే ఇదంతా నాకు లిటరల్లీ చాలా అద్భుతంగా అనిపించింది, చాలా సింపుల్గా అనిపించింది. వాళ్ళు చూపించిన విధానం ఏదైతే ఉందో అది ఇంకా పీక్స్ అని చెప్పొచ్చు భయ్య. చాలా లిటరల్లీ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. నాకైతే నేను చెప్తున్నా భయ్య, నవ్వుకొని అసలు చాలా కాలమైంది ఆ రేంజ్లో నవ్వుకున్నాను. నేను నిన్న మన యాష్ సింగల్ సినిమాకి పోయాను భయ్య. ఆ సినిమాలో ఎంతగా అయితే నవ్వుకున్నానో ఆ సినిమాకి డబుల్గా నవ్వుకున్నాను భయ్య. వేరే లెవెల్ అని చెప్పొచ్చు భయ్య. సినిమా చాలా బాగుంది. అయితే ఇంకోటి వచ్చేసి ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంద్రా అంటే ఆ ముగ్గురు లేడీస్ క్యారెక్టర్లు భయ్య. అసలు హీరోలది అయితే ఎలా ఉంటుందో ఆ హీరోయిన్లది కూడా ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. వాళ్ళ పర్ఫార్మెన్స్ కన్నా అటు ఇటు అయింటే మాత్రం సినిమా కొంచెం తేడా కొట్టేది అనిపించింది భయ్య. కానీ అలా ఏం లేదు, వాళ్ళ పర్ఫార్మెన్స్తోనే అసలు నెక్స్ట్ లెవెల్కి సినిమా పోయింది అన్న టైప్లో అనిపించింది. భారీ చేశారు భయ్య వాళ్ళు మాత్రము. అయితే సినిమా ఓవరాల్గా చాలా అద్భుతంగా అనిపించింది భయ్య. ఒకవేళ ఈ సినిమా ఇప్పటికే చూసినట్లయితే కింద కామెంట్లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి